నిజం చెప్పులేసుకునే లోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది అనేటువంటి ఒక సామెత ఉంది. మనం ఎప్పటినుంచో అది వింటూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు ఆ సామెత నేను గుర్తు చేస్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూటమి సర్కార్ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, కూటమి సర్కార్ చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ వింటుంటే నిజం చెప్పులేసుకునే లోపే వాళ్ళు చెప్పేటువంటి అబద్ధం మాటలు ఏపీ రాష్ట్రం అంతా తిరిగేసి ఏపీ రాష్ట్ర ప్రజల్లో చెవుల్లోకి వెళ్ళిపోయి మీడియా చేసే ప్రచారాలన్నీ చూసేసిన తర్వాత అదే నిజమేమో అనే ప్రస్తావనలోకి, అదే నిజమేమనే నమ్మకంలోకి ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు. ఆ కొద్ది రోజుల తర్వాత దాని మీద వివరణ తీసుకున్న తర్వాత, లేదంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత నిజం బయటకు వస్తుంది. అంటే నిజం బయటికి రావడానికి కొంత సమయం పడుతూ ఉంది. ఆ నిజం బయటకు వచ్చేలోపు అబద్ధాన్ని కూడా నిజం అని చెప్పే విధంగా ప్రచారం జరుగుతుంది. దానికి ఎక్కువ బాధపడుతుందా, ఎక్కువ ఇబ్బందులు పడుతుందా, లేదంటే అలాంటి అబద్ధపు మాటలను ఎక్కువ భరిస్తుంది ఎవరు ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఓడిపోయిన తర్వాత, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లోనే ఏపీ రాష్ట్రానికి సంబంధించిన చాలా వ్యవహారాలపైన పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, 14 లక్షల కోట్ల అప్పు జరిగింది, లేదంటే 20 లక్షల కోట్ల అప్పు జరిగింది, ఆ రాష్ట్రం దివాలా తీసింది, శ్రీలంక అయిపోయింది, వేల కోట్ల మద్యంలో దోచుకున్నాడు, లేదంటే లక్షల కోట్లు ఇసుకలో దోచుకున్నాడు, ఇలాంటి పెద్ద పెద్ద ఆరోపణలు మనం ప్రధానంగా అంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూస్తూ వచ్చాము, అధికార పక్షంలోకి వచ్చినా కూడా మాట్లాడుతూ వస్తున్నాం. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అదానీకి సంబంధించి ఏదైతే సెకీ ఒప్పందానికి సంబంధించి సోలార్ ఎనర్జీకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో, ఆయన మీద అమెరికాకి సంబంధించి అక్కడ ప్లాంట్లు పెట్టాలనుకున్నారు, దానికి సంబంధించి అక్కడ ప్రభుత్వానికి కొంత లంచం ఇవ్వాలనుకున్నారు, దాని తద్వారా అక్కడ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపు 400 కోట్లు ఎంతో అదానీ దగ్గర లంచం తీసుకున్నారు. అదానీ దగ్గర లంచం తీసుకున్న తరుణంలో ఆయన పేరు కూడా అక్కడ ఎఫ్ఐఆర్లో నమోదైంది. అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ కాదు, భారతదేశం దాటి ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని నమోదు చేశారని చెప్పేసి కూడా టీడీపీకి సంబంధించిన మీడియాలో కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటారా, మంత్రులు అంటారా, లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులందరినీ కూడా టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో దీనికి సంబంధించి అక్కడ ఇన్వెస్టిగేషన్ అంటే అమెరికాకి సంబంధించిన ఒక బృందం, అమెరికాకి సంబంధించిన ఒక బృందానికి సంబంధించి అదానికి సంబంధించిన ఒప్పందానికి సంబంధించిన విచారణ జరపడం, ఆ తర్వాత దానికి సంబంధించిన నిజ నిర్ధారణ తేలిన తర్వాత సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే సెకీకి సంబంధించిన ఒప్పందం సరైనదే, గత ప్రభుత్వం చేసినటువంటి అంశం ఏదైతే ఉందో అది మంచిదే అంటూ కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాము. తాజాగా నిన్న ప్రభుత్వానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేశారు. ఏది ప్రకటన చేశారంటే, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి సెకీతో ఒప్పందానికి సంబంధించి అంటే గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ యొక్క అదానికి సంబంధించిన ఏదైతే సెకీతో, అదానీ డైరెక్ట్గా ఎక్కడ ఒప్పందం చేసుకోలేదు, సెకీతో ఒప్పందం చేసుకుంది, ఆ సెకీ అదానీతో ఒప్పందం చేసుకుంది. సో ఎక్కడా కూడా వీళ్ళిద్దరికి మధ్యలో సెకీ అనేటువంటి ఒక భాగస్వామ్య కంపెనీ ఉంది, సెకీ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఉంది. కానీ దాన్ని పక్కకు పెట్టేసి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అదానితో ఒప్పందాలు చేసుకున్నాడు, వేల కోట్లతో చేసుకున్నాడు, కమిషన్ ఇచ్చారని చెప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద ఆరోపణలు మనం చూస్తూ వచ్చాము. అయితే వీటన్నిటికి అంటే ఇవన్నీ కూడా అబద్ధం అని చెప్పడానికి నిన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఒక ప్రకటన చేసింది. ఏం ప్రకటన చేసిందంటే, సెకీ ఒప్పందం సక్రమమే, ఇది ఎక్కడా కూడా అవినీతి జరగలేదు, అబద్ధం జరగలేదు, అక్రమాలు జరగలేదు, వేల కోట్లు దోచుకున్నారని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయో, లేదంటే అదానీ వేల కోట్లు ఇచ్చారని చెప్పేసి ఎవరో తొంగి చూశారని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో అవన్నీ కూడా అబద్ధం అని చెప్పేసి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చెప్తూ వచ్చింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం ఆరోపణలు చేశాడు, అమెరికాలో ఏదో కేసు రిజిస్టర్ అయింది, అదానీ మీద రిజిస్టర్ అయింది, దాంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు, వేల కోట్లు దోచేశాడు, కమిషన్లు దోచేశాడని చెప్పేసి పదే పదే ప్రచారం చేసినటువంటి వాస్తవాలు, అవి వాస్తవాలు కాదు, వాస్తవానికి అది వాస్తవాలుగా ప్రకటించినటువంటి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు, వీటన్నిటిని నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నటువంటి అంశాలు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మీదో లేదంటే గత ప్రభుత్వానికి సంబంధించి బురదేసే విధంగా, బురదేసి కడుక్కునే లోపు మనం చేయాల్సిన డ్యామేజీ అవ్వాల్సిన ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది కాబట్టి, సో ఈ లోపు మనం ఒక బురదనైతే వేసేసాము, వాళ్ళు శుభ్రంగా కడుక్కునే లోపు మనం దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రచారం చేసేద్దాం, తద్వారా జగన్మోహన్ రెడ్డి మీద నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి నిన్న విద్యుత్ నియంత్రణ మండలి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేశారంటే, సెకీ ఒప్పందం సక్రమమే తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఎలాంటి లోపాలు లేవు, అంతా నిబంధనలకు మేరకే జరిగింది కాబట్టి రద్దు చేయడం కుదరదు, అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు కూడా వర్తింపవు, సెకీ నుంచి ఈ ఏడాది 4,000 మెగావాట్ల కొనుగోలుకు అనుమతి, డిస్కంలో విద్యుత్ సేకరణ ప్రణాళికకు ఆమోదం, జగన్ ముందు చూపు వల్ల తక్కువ ధరకే విద్యుత్,
ఇన్నాళ్ళు ఒప్పందంపై విషం చిమ్మిన చంద్రబాబు టీడీపీ కరపత్రికలు అది రాష్ట్ర చరిత్రలోనే కారుచౌక ఒప్పందం. నాడు స్వయంగా లేఖ రాసిన సెకీకి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు, ఛార్జీల నుంచి మినహాయింపు, 25 ఏళ్ల దూరదృష్టి ఒప్పందంతో ఖజానాకు 1.10 లక్షల కోట్ల రూపాయల ఆదా. అంటే ఇప్పుడు ఏదైతే సెకీతో ఒప్పందం చేసుకున్నారో ఈ ఒప్పందం వల్ల అంటే జగన్మోహన్ రెడ్డి రాబోయే 20 సంవత్సరాలకు సంబంధించి ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ అంశాలకు సంబంధించి విద్యుత్తుకు సంబంధించి ఎక్కడా కూడా రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు ఇబ్బంది పడకుండా ఉండడానికి రాబోయే 20 సంవత్సరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ ఒప్పందం చేస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారము ప్రతి ఏడాది దాదాపు 4,000 మెగావాట్ల విద్యుత్తుకు సంబంధించి తీసుకున్నామని చెప్పేసి కూడా చెప్తుంది. అంటే ఈ ఏడాదికి సంబంధించి 4,000 మెగావాట్ల కొనుగోలుకు కూడా అనుమతిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి సర్కారు జీవో కూడా జారీ చేసింది. 20 సంవత్సరాలకు సంబంధించిన ముందు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఈ విజన్ అంటారా, లేదంటే విజన్ 2024 అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తారో మరి ఈయన అలా చెప్పలేదు. మరి విజన్ 2040, 2060 అని మరి ఈయన ఆ విజన్తో పెట్టుకున్నారు. తద్వారా ఏపీ రాష్ట్రానికి 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా జరగబోతుంది. 1,10,000 కోట్ల రూపాయలు అంటే అది ఒక్క సంవత్సరంలో జరిగేది కాదు. ఈ 20 ఏళ్లలోపు సెకీతో ఒప్పందం చేసుకోవడం వల్ల అక్కడి నుంచి వచ్చేటువంటి విద్యుత్ కొనుగోలు ఇతర అంశాలకు సంబంధించి చేంజ్ ఓవర్స్ వల్ల దాని ద్వారా ఏపీ ప్రభుత్వానికి ప్రజలకు లాభం జరగబోతుంది. మరి ఇప్పుడు ఏదైతే ప్రచారం చేశారో, ఏదైతే గతంలో చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 1,000 కోట్లు తెచ్చుకునేటువంటి ఆరోపణలు ఉన్నాయో మరి అవన్నీ కూడా అబద్ధం అనుకోవాలా, నిజం అనుకోవాలా, ఏమనుకోవాలి? టీడీపీ మీడియాకు సంబంధించి జగన్ అవినీతి 1,750 కోట్ల రూపాయలు అక్రమంగా లంచం తీసుకొని అదానీ దగ్గర జగన్మోహన్ రెడ్డికి సెకీకి మధ్యలో ఒప్పందం జరిగింది. దానికి అదానీ మధ్యలో ఉన్నాడు. డైరెక్ట్గా వాళ్ళిద్దరూ ఈ ఒప్పందాన్ని చేసుకుంటే ఆయన మీదకి కంప్లైంట్ వస్తుందని చెప్పేసి మధ్యలో సెకీని తగిలిచ్చారని చెప్పేసి టీడీపీకి సంబంధించిన మీడియానో లేదంటే ఆ సోషల్ మీడియానో ఆ పత్రికలు చాలా పెద్ద ఎత్తున రాసుకుంటూ వచ్చాయి. సెకీ అనేది ఏంటి? అది ఒక ప్రభుత్వ రంగ సంస్థ కాదా? ఫస్ట్ దాన్ని ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు సెకీతోనే కదా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా ఒప్పందం చేసుకొని దీనికి సంబంధించి 4,000 మెగావాట్ల విద్యుత్తును తీసుకుంటుంది. డైరెక్ట్గా అదానీ దగ్గర నుంచి ఏమైనా తీసుకోవట్లేదు కదా, సెకీతోనే కదా ఒప్పందం జరిగింది. అదానీకి సెకీకి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఒప్పందాలు జరగలేదు. ఐఎమ్ రిపీటింగ్ దిస్, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఒప్పందాలు జరగలేదు. తమిళనాడులో జరిగాయి, కర్ణాటకలో జరిగాయి, జార్ఖండ్లో జరిగాయి, చాలా రాష్ట్రాలకు సంబంధించి ఇలాంటి ఒప్పందాలు జరిగాయి. ఎందుకు ఒక జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఆయన లంచం తీసుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నారు? ఆయన లంచం తీసుకోవడం మీరు చూసారా అనేటువంటి అంశాలు కూడా వైసీపీ నేతలందరూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఇదంతా కూడా అబద్ధము, అవాస్తవం అనే చెప్పుకోవాలి కదా. టీడీపీకి సంబంధించి కావచ్చు, లేదంటే ఆ మీడియా చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా అబద్ధం అనే చెప్పుకోవాలి కదా. సో ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేలోపే నిజం చెప్పులేసుకోవడానికి కూడా వెళ్ళడం కష్టం అయిపోద్ది. సో నిజం అనేది కూడా ఎప్పుడైనా బయటికి రావడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి నిజం ఈరోజు బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే అదానితో ఒప్పందం జరిగిందని చెప్పేసి పదే పదే టీడీపీ ఆరోపణలు చేస్తుందో అదంతా కూడా పచ్చి అబద్ధం అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలిని కూడా చెప్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒప్పందం సెకీతో కావచ్చు, అదానికి సంబంధించి కావచ్చు, అవన్నీ ఏవైతే చేశారో అది రాష్ట్రానికి లాభం చేకూర్చేది, ప్రజలకు లాభం చేకూర్చుకునేది. మరో 20 ఏళ్ల పాటు విద్యుత్ రంగానికి సంబంధించి ఆయన చేసినటువంటి సంస్కరణ ఏదైతే ఉందో అది చాలా పెద్ద ఎత్తున ఏపీ రాష్ట్రానికి ఉపయోగపడబోతుందని చెప్పేసి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చెప్పింది. మరి టీడీపీ ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తుందో అవన్నీ కూడా అబద్ధమని అనుకోవాలా, లేదంటే దానికి సంబంధించి వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో కూడా చూడాలి. ఏదేమైనప్పటికీ ఈ అదానీ వ్యవహారానికి మాత్రం ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఏపీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం, ఏపీ ప్రభుత్వమే దీనికి సంబంధించి ఒక ప్రకటన చేయడం అనేది మంచి పరిణామం.